అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఎవరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా కష్టపడి చేసాము, సో లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకండి. అండ్ డ్రీమ్ రోర్ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే కనుక డ్రీమ్ రోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక సభ్యుడిగా అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కొండ మీద గుడిలో ఉండే ప్రశాంతత ఈ కొండ కింద ఉన్న ప్రజల్లో ఉండదు. కారణం డబ్బు. ఈ ఊర్లో డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, సెటిల్మెంట్లు, ఇలా చాలా దారులు ఉన్నాయి. కానీ అందరినీ కాప్చర్ చేసేది మాత్రం ఫోటోగ్రఫీ. ఈ 7 కొండల మధ్యలో ఉండే అందమైన నగరమే మా ఊరు. వెల్కమ్ టు తిరుపతి, ది టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా. నేను ఈ ఊర్లో ఒక చిన్న స్మాల్ ఫోటోగ్రాఫర్ని. నేను ఇప్పుడు చెప్పబోయేది 2 రోజుల ముందు జరిగిన నా ప్రేమ కథ. హలో హలో, చెప్పరా. ఏం చేస్తున్నావు? నిన్న మనం ఫంక్షన్లో తీసిన ఫొటోస్ కాపీ చేస్తున్నా. ఓ అవునా? అవును, ఏంటి నువ్వు ఇవాళ షాప్కి రాలేదు? నేను కొంచెం వర్క్లో ఉన్నా, కానీ నువ్వు అర్జెంటుగా వినాయక సాగర్ దగ్గరికి రావా? సరే, వస్తున్నా. ఏంటిడు ఇలా కూర్చున్నాడు? ఏంట్రా అలా ఉన్నావు? కనుల మేఘాల నుంచి నీకు నా ప్రేమధార కనిపించడం లేదా? ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకలా తెలుస్తుంది? ఎవరిని ప్రేమించుంటే కదా నీకు తెలియడానికి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేను ప్రేమించిన వ్యక్తి వీడే. మా పేర్లు వేరుగా ఉన్నా మా నేమ్స్కి మీనింగ్ మాత్రం ఒకటే, కానీ మా మనసులే కొంచెం కూడా కలవలేకపోయాయి. సర్లే, ఇప్పుడు ఆ గొడవ గురించి ఎందుకు, కానీ ముందు వీడి బాధ ఏంటో తెలుసుకుందాం. ఇంతకీ ఎవరా అందగత్త? ఎవరంటే ఏం చెప్పను, మేఘన తన పేరు. సున్నితంగా స్పందించే నా ఫీలింగ్స్కి రారాణి. అబ్బో, నా ఫీలింగ్స్ని తను చూపుతూనే అర్థం చేసుకునే ఒక దేవత. అంత నచ్చిందా? అంతా నచ్చింది. అయితే పెళ్ళెప్పుడు? ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే. ఇంతకీ మీ మేఘానికి చెప్పావా? మేఘం కాదు, మేఘనా. అదే, ఆవిడికే చెప్పావా? చెప్పలేదు, కానీ తనకు కూడా ఎందుకో నేనంటే ఇష్టమని తెలుస్తుంది. ఎందుకు అనిపించదు? నాకు కూడా అలాగే అనిపించింది, కానీ ఏం లాభం? ఏంటి? ఏం లేదులే, ముందు మీ మేఘానికి చెప్పు నీ ప్రేమ సంగతి. సరే, షూట్ కానివ్వు, తర్వాత చెప్తా. అవును, ఇప్పుడు ఎక్కడ షూట్? 200D సరిపోతుందా లేదా 90D కావాలా? ఆల్రెడీ కెమెరా బ్యాగ్లో 90D ఉంది, సో బ్యాగ్ తీసుకొస్తే వెళ్ళి షూట్ చేద్దాం. అయినా నేను ప్రేమించడమే తప్పు, అది తనకి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు.
ఏం చేస్తాం, నా కర్మ ఇంత అనుకొని పోతూ ఉండాలి. ఇద్దరు ఒకే చదువు చదివినా తను ఫోటోగ్రాఫర్ అయితే తన కోసం నేను అసిస్టెంట్ అయ్యాను. మేఘాలు లేకుండా నా పైన ఈ వాన. అరే నాకు డౌట్, ఇప్పుడు మనం కొంపదీసి ఆ అమ్మాయి ఫొటోస్ తీయడానికి వెళ్తున్నామా? హే, నువ్వు భలే కనిపెట్టేస్తావు. చెప్పాను కదా మేఘనా అని, తన ఫొటోస్ తీయడానికి వెళ్తున్నావు. ఎందుకు కనిపెట్టను? కనిపెడతా. నేను కోరుకున్నవాడు వాడు కోరుకున్న అమ్మాయి కొంగు గుడి కడుతుంటే నేను అందులో గంట కొడుతున్నా కదా, కనిపెడతా. ఏదో అంటున్నావు? ఏం లేదు. సరే, ఇదే మన స్పాట్. ఇక్కడ లొకేషన్ ఎక్కడ బాగుందో చూడు. ప్రకృతి అందాలతో పాటు తను కూడా చాలా అందంగా కనపడాలి. ఆ ఎడం వైపు ఉన్న బోర్డు దగ్గర ఓకేనా? ఎడమవైపు కాదు కానీ అక్కడి వైపు చూడు. లైట్ బ్యాండ్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లే. ఐస్ అరేంజ్ కూడా బాగుంది. పైగా చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి. అంత మంచి లొకేషన్ వదిలేసి నీకు బోట్ కావాలా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత బోట్ ఎందుకు? ఫొటోస్ కూడా కెమెరాతో పని లేదు, కళ్ళతోనే తీసుకోవచ్చు. సరే కానీ ఏది మీ కుందన బొమ్మ? కుందనపు వర్క్ వేయించుకోవడానికి వెళ్ళిందా? ఇంకా రాదే? కోపం వచ్చినట్టుంది. సారీ. ఎందుకు నీకు అంత కుళ్ళు? అలా ఏం లేదు, అంత అందమైన బంగారం ఇంకా రాలేదేంటా అని. అవును, తన అందంగానే ఉంటుంది. నిజమే కదా చెప్పాను, దానికి కూడా విక్రించాలా? సర్లే, తప్పైపోయింది, ఇంకెప్పుడు అననులే. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదులే, నేనుంటే నీకే ఇబ్బంది. నువ్వే తీసే ఫొటోస్. అవునా? మరి షూట్ అయ్యే లోపల ఏదైనా అవసరం అయితే తన డ్రెస్సింగ్ ఎవరు చూసుకుంటారు? స్టిల్స్ ఎవరు చెప్తారు? ఇది నేను చేసుకునే కర్మరా, తప్పుతుందా? ఇటు కాదు, అటైల్ నుంచో, ఫొటోస్ బాగా వస్తాయి. ఏమైంది? కొంచెం నవ్వు. ఇప్పటిదాకా నా గుండెల్లో నువ్వే ఉన్నావు కాబట్టి సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు లేవని తెలిసాక ఎలా స్మైల్ వస్తుంది? కొత్త స్టిల్స్ ఏమైనా ఆలోచించావా? తను వచ్చాక తనతో ట్రై చేద్దాంలే. లేదు, అలా కాదు, ముందు నువ్వు ట్రై చేయి. బాగుంటే తనతో ట్రై చేద్దాం. తను నీకంటే బాగుంటుంది కాబట్టి తన ఫొటోస్ ఇంకా బాగా వస్తాయి. అంటే ఏంటి అర్థం? నేను బాగోలేననే కదా? లేదు, మేఘనా చాలా బాగుంటుంది. నువ్వు కూడా నచ్చితే చాలా బాగుంటావు. కొంచెం బొద్దుగా ఉంటే బాగుంటుందనివి. దొంగ సచ్చినోడా. జస్ట్ ఊరికే అన్న, ఫీల్ అవ్వకు. అయినా ఇంకెంతసేపు పడుతుంది తను వచ్చేదానికి? ఏమో, వర్షం కోసం, వరాల కోసం, మంచి కోసం, అంతెందుకు మనసుకు నచ్చిన వాళ్ళ కోసం కూడా ఎదురు చూడాల్సిందే కదా. అవును సార్, నిజమే. ఇంతకీ మీకు ఎన్ని గంటలకు వస్తామని చెప్పారు? నాకు చెప్పిన దాని ప్రకారం అయితే 4 గంటలకు వస్తానని చెప్పింది. ఓహో, అవునా? టైం మరి ఇప్పుడు 5 దాటింది కదా, ఇంకా రాలేదే? వస్తుందిలే, మళ్ళీ మళ్ళీ అడక్కు. మనం చేసే పని ఇదే కదా, 6 గంటలకు వచ్చిన పోయేదే ఉంది. హలో, అరే నీ ఫొటోస్ పంపించు చూడు. నీ ఎదురు చూపులు నాకు టార్చర్లా ఉంది. ఏంటి దేవుడా ఈ శిక్ష? నీల్, లైట్ ఫెయిల్ అవుతుంది. ఆవిడ నెంబర్ నీ దగ్గర లేదా? ఉంటే ఫోన్ చేసి ఎక్కడుందో అడగొచ్చు కదా. ఓకే, చేస్తా. The number you have dialed is currently busy. Please try again later. The
number you have dialed is currently busy. Please try again later. తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బహుశా రాదేమో. బాధపడుకు నీల్. ఈరోజు కాకపోతే ఏంటి, రేపు వస్తుందిలే. నేను ప్లాన్ చేస్తా, మంచిగా షూట్ చేద్దాం. సరే పద. స్టూడియోకి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చావేంటి? తల కొద్దిగా బాగా నొప్పిగా ఉంది, కాఫీ తాగి వెళ్దాం. ఇంట్లో ఎవరు లేరా? లేరు, అమ్మ వాళ్ళు విజయవాడ లేరు. మరి కాఫీ ఎవరు పెడతారు? నేనే పెడతా. వద్దులే, నువ్వున్న డిప్రెషన్కి అది కూడా సరిగ్గా పెట్టలేవు, నేను పెట్టి తీసుకొస్తా. సరే, నేను మేడ మీద ఉంటా, కాఫీ రెడీ చేసి పిలువు. నీల్, నీల్, ఎక్కడున్నావు? కాఫీ రెడీ. నీల్, ఎంత పిలిచినా రాడేంటి? ఛ, ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? సరేలే, నేనే పైకి వెళ్ళి ఇస్తా. మేఘనా బాగుందా? కాఫీ. గగనా, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇంతసేపు నన్ను నేనే తిట్టుకున్నానా? ఈ మాట కోసమే 7 yearsగా వెయిట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ టూ. కోపం తగ్గినట్టేనా? నీపై నాకేంట్రా కోపం, నువ్వు నా ప్రాణం. చూసారు కదా నా ప్రేమ కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.